సర్వోన్నతమైన పరిశుద్ధ నామమిది. శక్తిగల సర్వోన్నతమైన పరిశుద్ధ నామమిది. ఆరాధించెదము ప్రభుని ఆత్మ సత్యముతో, ఆరాధించెదము ప్రభుని ఆత్మ సత్యముతో. రాజుల రాజును ప్రభుల ప్రభుల కీర్తించెదము, రాజుల రాజును ప్రభుల ప్రభుల కీర్తించెదము. సింహాసనాసీనుడైన గొర్రె పిల్లకు స్తోత్రముల్, సింహాసనాసీనుడైన గొర్రె పిల్లకు స్తోత్రముల్. స్తుతి మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు చెల్లున్. స్తుతి మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు చెల్లున్. ఆరాధించెదము ప్రభుని ఆత్మ సత్యముతో, ఆరాధించెదము ప్రభుని ఆత్మ సత్యముతో. రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించెదము, రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించెదము. సిలువల రక్తము కాచి రక్షించిన ప్రభువునకు, సిలువల రక్తము కాచి రక్షించిన ప్రభువునకు వేలాది నిత్యము చెల్లింతుము, వేలాది స్తోత్రములు నీకే నిత్యము చెల్లింతుము. ఆరాధించెదము ప్రభుని ఆత్మ సత్యముతో, ఆరాధించెదము ప్రభుని ఆత్మ సత్యముతో. రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించెదము, రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించెదము. పాట సంఖ్య 3. సైనికులం. పిల్లలే సైనికులు మేమెందుకు అనుకుంటారా? అందరం సైనికులమే. జూనియర్స్కు నేర్పించిన వాళ్ళే సైనికులు లేదా సీనియర్ సైనికులు. మేము 2 సీనియర్స్, మేమెందుకు సైనికులం అనుకుందామా? మనం కూడా సైనికులమే. పాడదామా? పాట సంఖ్య 3. మీరే పాడలేదు గట్టిగా, మీరు చూపించాలి మేము సైనికులం అని అందరికీ. సైనికులం మేము సైనికులం. ఇట్లా అట్లేనా? పాడండి అమ్మా. ఎట్లా పాడండి, పాడండి. ఎట్లా పాట? క్రీస్తేసుని మంచి సైనికులం, సైనికులం మేము సైనికులం. క్రీస్తేసుని మంచి సైనికులం, క్రీస్తేసుని మంచి సైనికులం. చేదెదము అడుగులు ముందుకు వేయుదము, నడుములు బిగించెదము. అడుగులు ముందుకు వేయుదము, సత్య సువార్తను చాటెదం. ఈ లోకాన్ని మేము రక్షించెదం, సత్య సువార్తను చాటెదం. ఈ లోకాన్ని మేము రక్షించెదం. సైనికులం
మేము సైనికులం, క్రీస్తేసుని మంచి సైనికులం, క్రీస్తేసుని మంచి సైనికులం. ఆటంకములెన్ని వచ్చినా, అడ్డుగోడలెన్ని ఎదురు వచ్చినా, ఆటంకములెన్ని వచ్చినా, అడ్డుగోడలెన్ని ఎదురు వచ్చినా, ఆసక్తితో ప్రార్థించెదము, అపవాదిని మేము ఓడించెదం. ఆసక్తితో ప్రార్థించెదము, అపవాదిని మేము ఓడించెదం. సైనికులం, మేము సైనికులం, క్రీస్తేసుని మంచి సైనికులం, క్రీస్తేసుని మంచి సైనికులం. గర్జించు సింహం వలె శత్రువు తిరుగుచుండగా, గర్జించు సింహం వలె శత్రువు తిరుగుచుండగా, వాక్య ఖడ్గము చెబుని ఆ శత్రువును జయించెదము. ఆ శత్రువును జయించెదము. సైనికులం, మేము సైనికులం, క్రీస్తేసుని మంచి సైనికులం, క్రీస్తేసుని మంచి సైనికులం. సైనికుల పాట కొంచెం కష్టంగా ఉంది కదా, మంచిగా నేర్చుకోవాలి. సరే, కొత్త పాట నేర్చుకుందాం మనం. పాట సంఖ్య 15, జీవము గల దేవుని సంఘం. పాట సంఖ్య 15. జీవము గల దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము, ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. మీరు కూడా ఆ సంఘములో కట్టబడుచున్నారా? మీరు కూడా ఆ సంఘములో కట్టబడుచున్నారా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి సజీవరాల వలె, యేసుక్రీస్తు ద్వారా దేవునికి సజీవరాల వలె, ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రభువు కట్టుచున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రభువు కట్టుచున్నాడు. జీవము గల దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి,
దేవాలయముగా ప్రభువు కట్టుచున్నాడు. జీవము గల దేవుని సంగము, జీవము గల దేవుని సంగము, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు, సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుడి. సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుడి. జీవము గల దేవుని సంగము, జీవము గల దేవుని సంగము, యేసుక్రీస్తు తన తండ్రి ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. యేసుక్రీస్తు తన తండ్రి ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. తుదమట్టుకు మనము నమ్మకముగా ఉన్నా మనమే ఆయన గృహము. తుదమట్టుకు మనము నమ్మకముగా ఉన్నా మనమే ఆయన గృహము. జీవము గల దేవుని సంగము, జీవము గల దేవుని సంగము, సంగమను వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్ర పరచి, సంగమను వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్ర పరచి, పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తనను అర్పించుకోనే ప్రభువు. పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తనను అర్పించుకోనే ప్రభువు. జీవము గల దేవుని సంగము, జీవము గల దేవుని సంగము, ఆ సంగము సత్యమునకు ఆధారమునైయున్నది. ఆ సంగము సత్యమునకు ఆధారమునైయున్నది. మీరు కూడా ఆ సంగములో కట్టబడుచున్నారా? మీరు కూడా ఆ సంఘములో కట్టబడుచున్నారా? మళ్ళీ పాడదామా? మళ్ళీ ఒకసారి పాడదాం. సో మీరే పాడాలి ఈసారి, సరేనా? జీవము గల దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము, ఆ సంఘము సత్యమునకు ఆధారమునైయున్నది. ఆ సంఘము సత్యమునకు ఆధారమునైయున్నది. మీరు కూడా
సంఘములో కట్టబడుచున్నారా? మీరు కూడా ఆ సంఘములో కట్టబడుచున్నారా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి సజీవరాలవలే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి సజీవరాలవలే, ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రభువు కట్టుచున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రభువు కట్టుచున్నాడు. ప్రతి కట్టడమును ఆయనలో పరిశుద్ధమైన దేవాలయముగా ప్రభువు కట్టుచున్నాడు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుడి. జీవము గల దేవుని సంగము యేసుక్రీస్తు తన తండ్రి ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. యేసుక్రీస్తు తన తండ్రి ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. తుదమట్టుకు మనము నమ్మకముగా ఉన్నా మనమే ఆయన గృహము. తుదమట్టుకు మనము నమ్మకముగా ఉన్నా మనమే ఆయన గృహము. బ్రదర్స్ పాడట్లేదు, సిస్టర్సే పాడుతున్నారు. బ్రదర్స్ పాడతారు ఇప్పుడు. సంగమను వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్ర పరచి
పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తనను అర్పించుకొనే ప్రభువు. జీవము గల దేవుని సంగము, జీవము గల దేవుని సంగము, ఆ సంగము సత్యమునకు ఆధారమునైయున్నది. ఆ సంగము సత్యమునకు ఆధారమునైయున్నది. మీరు కూడా ఆ సంగములో కట్టబడుచున్నారా? మీరు కూడా ఆ సంఘములో కట్టబడుచున్నారా? వచ్చిందా పాట? రైట్, ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనమందరం లేచి నిలబడి ఇంకో పాట పాడుకుందాం. ఆ సమయంలో పిల్లలు వాళ్ళ క్లాస్కి వెళ్తారు. పాట సంఖ్య 16. యేసు మంచి కాపరి నన్నెత్తుకొని మోయును. మూడో చరణం పాడుతున్నప్పుడు వెళ్ళాలి పిల్లలు. యవనస్తులు ఆ సమయంలో ముందుకు రండి. యవనస్తులు ముందుకు రావాలి. యవనస్తులు ముందుకు రండి. వృద్ధులు వాళ్ళు వెనకాల కూర్చుంటారు. యవనస్తులు ముందుకు రావాలి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రండి యవనస్తులు, సిగ్గుపడొద్దు, రండి. యవనస్తులు ముందుకు రండి, ముందుకు రావాలి మంచిగా. వెరీ గుడ్, ముందుకు జరగండి. ఆడపిల్లలు ఎవరు వస్తున్నట్టు వారు కూడా ముందుకు రండి. పిల్లల్ని మీరు జాగ్రత్త చూసుకోవాలమ్మా. తల్లులు పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి. యేసు మంచి కాపరి నన్నెత్తుకొని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. పలుమారులు త్రోవా తప్పి తిరుగాడి అలసిపోతిని, పలుమారులు త్రోవా తప్పి తిరుగాడి అలసిపోతిని. క్షమించి నన్ను దారికి తెచ్చి బండపై నన్ను స్థిరపరచెను. క్షమించి నన్ను దారికి తెచ్చి బండపై నన్ను స్థిరపరచెను. యేసు మంచి కాపరి నన్నెత్తుకొని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. ఆనందించు అన్ని వేళ సంధ్యములే గాయి యాత్రలో, ఆనందించు అన్ని వేళ సంధ్యములే గాయి యాత్రలో. కృప నుండి కృపను పొందుచు నేను, వెనుకంజ వేయక సాగెదను. కృప నుండి కృపను
పొందుచు నేను వెనుకంజ వేయక సాగెదను. యేసు మంచి కాపరి నన్నెత్తుకొని మోయును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. విలువైన సిలువ ప్రభు ప్రేమ కథను చాటింతును నాదు జీవితమంతా. విలువైన సిలువ ప్రభు ప్రేమ కథను చాటింతును నాదు జీవితమంతా. శ్రమయైన బాధైన కరువైన హింసైన వస్త్రహీనతయైన ఉపద్రవమైన. శ్రమయైన బాధైన కరువైన హింసైన వస్త్రహీనతయైన ఉపద్రవమైన. యేసు మంచి కాపరి నన్నెత్తుకొని మోయును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. చేరేదను పరదేశును, క్రీస్తుని రూపము ధరింపను. చేరేదను పరదేశును, క్రీస్తుని రూపము ధరింపను. పయనింతును నిత్యత్వమంతా, విమోచన గీతముల్ పాడుచును. పయనింతును నిత్యత్వమంతా, విమోచన గీతముల్ పాడుచును. యేసు మంచి కాపరి నన్నెత్తుకొని మోయును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. మరొకసారి సాయంకాలపు వేళ మన వాక్య ధ్యానం కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి ఈ భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం కలిసి చూద్దాం. 4, 5 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు కలిసి చదువుకుందాం.
దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇంకొక మాట చదువుకుందాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనాన్ని అందరం చదువుదాం కలిసి. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, తిరిగి నీ ప్రియ పాదముల చెంత చేరి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాను. యేసు మంచి కాపరివి, నన్ను ఎత్తుకొని నన్ను ఆదరించిన దేవుడవు, నన్ను సంరక్షించిన దేవుడవు, నా బాధలన్నిటిలో నన్ను విడిపిస్తున్న దేవుడు. అందుకే మరొకసారి నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళ సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు, పరిశుద్ధులు ఆత్మీయంగా ఎదుగుటకు, మేము సిద్ధపడే అనేకులను సిద్ధపరచుటకు నీవే కొన్ని మాటలు దయచేయి. నేను ఇతరులకు బోధించి భ్రష్టుని కాకుండా సహాయం చేయి. మేము వినువారు మాత్రమే ఉండక వాటిని గైకొని అనుసరించు వారిగా ఉంటానికి కృప చూపించమని నీ చెవులను మా హృదయంలో తెరవజేయమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిజంగా మనము నిత్య జీవము పొందాలంటే ఆయనను గూర్చి ఎరగవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆయన గూర్చి తెలుసుకోవాల్సిన బాధ్యత, నేర్చుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివినాం, దేవుని యొక్క అనుగ్రహం. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఇది ఎవరి అనుగ్రహం? ఏమండి? దేవుని అనుగ్రహమే. ఇలాంటి అనుగ్రహాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది. దేవుని అనుగ్రహము మనకు అనుగ్రహించబడింది కనుకనే ఈరోజు ఆయన జ్ఞానవచనములు వింటుచుండే భాగ్యం మనకు దొరికింది. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. 5వ అధ్యాయము 3వ వచనం. అమ్మా చదవండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనేమో దేవుడు వారిని ప్రేరేపిస్తున్నాడు. ఎందుకొరకు? ఎందుకొరకు చదివినా కదా ఇప్పుడే. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును మనం ఏం చేస్తున్నాం? తృణీకరించి
మన యొక్క కాఠిన్యం ద్వారా, మన యొక్క మార్పు పొందని హృదయము ద్వారా ఉగ్రత దినమందు మనకు మనమే ఏం చేస్తున్నామట? ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. దేవుని అనుగ్రహము నువ్వు ఎరగక పోట ద్వారా, దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని మనము తృణీకరించుట ద్వారా మనం ఎటుపోతున్నామంటే సాతాను దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అందుకే అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో మనం చదివినట్టుగా, సాతాను నీ హృదయమును ఎందుకు ఏం ప్రేరేపించింది? ఏమని ప్రేరేపించింది చెప్పండి. అసలు నీ భూమిని అమ్మమని ఎవరు ప్రేరేపించినారు? ఆ దినాల్లో సంఘం ఎలా ఉందట? చరస్థిరాస్తులను సమిష్టిగా పంచుకున్నారు. 1,00,000 రూపాయల జీతగాడున్నాడు, 30,000 జీతగాడున్నాడు, 20,000 జీతగాడున్నాడు, 10,000 జీతగాడున్నాడు, లేకపోతే 5,000 జీతగాడున్నాడు, 1,000 రూపాయల జీతగాడు. అంటే ఇందులో తారతమ్యం లేదు. ఆ సంఘము ఎక్కువ తక్కువ లేకుండా సమిష్టిగా చరస్థిరాస్తులన్నింటినీ తీసుకుని వచ్చి ఒక దగ్గర పెట్టి అందరూ సమానంగా పంచుకుంటూ వచ్చినారు. ఎవరికి తక్కువ లేకుండా చేసుకుంటూ వచ్చారు. అటువంటి సంఘంలో సభ్యుడే ఎవరు? అననీయ సప్ఫీరాలు. ఇప్పుడు వరకు మనం పాడినటువంటి పాట అది ఏమని? జీవము గల దేవుని సంఘము. ఆ సంఘములో మీరు కూడా కట్టబడు చున్నారానా? క్వశ్చన్ మార్క్. నువ్వు పాడినటువంటి పాట నిన్నేం చేస్తుందంటే క్వశ్చన్ చేస్తుంది. జీవము గల దేవుని సంఘములో మీరు కట్టబడుతున్నారా? అవును, నేను కూడా కట్టబడాలి అని, నేను కూడా ఈ సంఘంలో ఒక అంగముగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి ఈ అననీయ సప్ఫీరాలు దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వారై, దేవుని వాక్యం చేత ఒప్పించబడిన వారై, దేవుని వాక్యమునకు విధేయత చూపినటువంటి వారై వారి భూమిని ఏం చేశారు? అమ్మేశారు. అమ్మేస్తే ఒకవేళ బహుశా 1,00,000 రూపాయలు వచ్చినాయో, 2 లక్షలు వచ్చినాయో, 3 లక్షలు వచ్చినాయో తెలియదు. ఏమని అమ్ముకున్నారు? మా భూమికి అన్ని పైసలు వచ్చినా మేము తీసుకొచ్చి అపోస్తుల పాదాలు పెడతాం అనుకున్నారు. సగం దాచుకొని సగం తెస్తామని అప్పుడే అనుకుంటే బాగుండు, కానీ అట్లా అనుకోలే వాళ్ళు. దేవుని ప్రేరణకు వాళ్ళు సంపూర్ణంగా లోబడినారు. లోబడినట్టుగానే అమ్మినారు కూడా. అమ్మిన తర్వాత ఆ ద్రవ్యం చేతిలోకి వచ్చింది. ద్రవ్యం చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకొకడు వచ్చాడు. ఎవడు వాడు? వాడు కూడా ప్రేరేపించాడు. వాడు కూడా ఇక్కడ 2 ప్రేరేపణలు వచ్చినాయి. దేవుని ప్రేరేపణ ఎరిగి, దేవుని ప్రేరేపణకు లోబడి, దేవుని ప్రేరేపణకు విధేయత చూపి అమ్మినాడు. అమ్మి చేతిలోకి డబ్బులు వచ్చిన తర్వాత సాతానుడు దగ్గరకు వచ్చి అవతో ఏమన్నాడు? ఇది నిజమా? దేవునికి డబ్బులు ఏమన్నా అవసరమా? అయినా నువ్వు అమ్మినావు, కానీ నువ్వు అమ్మినేది వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఈ మీ ఇద్దరికే తెలుసు కదా. ఏం కాదులే, కొంచెం ఎత్తిపెట్టుకోండి, కొంచెం దాచిపెట్టుకోండి. సాతాను సలహాలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి కదా, తీయగా ఉన్నాయి. సాతాను చేత ప్రేరేపించబడినారు. కొన్నిసార్లు సాతానుడు ఇచ్చే సలహాలు శరీర సంబంధమైన వారికి చాలా బాగుంటాయి. అవును కదా, కరెక్టే కదా. అవును, ఏముంది, మంచిదే కదా, మంచి సలహానే కదా. యేసుప్రభు వారిని కూడా ప్రేరేపించింది. 40 దినాలు ఉపవాసం ఉండి కిందికి దిగి వస్తుంటే ఏమని ప్రేరేపిస్తుంది? అయ్యో ఎంత కష్టపడ్డావు, 40 రోజులు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడ్డావే. సరే, ఎట్లా నీ దగ్గర శక్తి ఉంది కదా, నువ్వు కలుగును కాకంటే కలుగుతాయి కదా. ఇంత దూరం నుంచి మళ్ళీ ఇంటికి పోయేంత వరకు అది అంత అవసరమా? ఫస్ట్ పోవడం. ఇప్పుడే ఈ రాళ్ళకు ఆజ్ఞాపించరాదా?
రొట్టెలు కలుగునుగాక అని. నిజమే కదా? ఆ ప్రేరణ తప్ప? ఆ ప్రేరణ తప్ప అంటారా? తప్పు కాదు కదా. ఆయన ఇంటికి పోయి భోజనం చేయాలి. ఇంటికి పోయేలోపు ఆయన దగ్గర ఆ సామర్థ్యత ఉంది కదా. కలుగును కాక అంటే కలుగుతున్నాయి కదా. ఈ రాళ్ళు నువ్వు రొట్టెలు అవును కాక అంటే అయిపోతాయి, చేసుకొని తినేయచ్చు కదా. 40 రోజులు ఉపవాసం ఉంటివి, ఎంత మంచి సలహా కదా. అరే నిజమే కదా, చీ ఎంత బుద్ధి లేని వాడిని అనుకుంటాం మనం. అయితే గొల్లోడు కదా, సంకలో గొర్రెపిల్లని పట్టుకొని దేశం అంతా తిరిగినట్టు. అయ్యో ఏమైంది అంతా హడావుడిగా ఉన్నావు, ఏం సంగతి అంటే, ఉండు సార్, అరే ఏమైంది చెప్పవయ్యా అంటే, ఏమైంది? గొర్రెపిల్ల ఆడ మర్చిపోయినావా? అదేంటి ఆ సంకలో ఉండేది? నా బుద్ధి పాడుగాను, ఇదే సార్, దీనికోసమే అంత టెన్షన్, అన్నం కూడా తినలేదు. ఏడుంది సార్ గొర్రెపిల్ల? అందుకనే గొల్లోనికి ఆపకాయ అంత ఎరిటుందట. అందుకని ఇప్పుడు ఏసయ్య గొల్లోడు అని చెప్తావా? ఎర్రోడా? తెలివి తక్కువాడా? మతి చెల్లించింది ఆయనకు. ఇప్పుడు సాతాను ఇచ్చినటువంటి సలహా చాలా మంచిదే కదా. కానీ యేసయ్య వారి సలహాను, వారి ప్రేరేపణకు లోబడలేదు. వెంటనే సాతాన్ని ఎదిరించి, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన. చాలాసార్లు మనము ఆహారానికి ఇచ్చిన విలువ, కడుపుకి ఇచ్చిన విలువ దేవుని వాక్కుకి ఇవ్వలేం. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యే లాజరు బయటికి రా అనగానే చనిపోయి పేత వస్త్రముల చేత కట్టబడినటువంటి లాజరు బయటికి వచ్చాడు. నీ దేవుని వాక్కులో అంత శక్తి ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనము అనుభవించలేనటువంటి స్థితిలో ఉన్నాం. ప్రేరేపించబడిన, లోబడిన, విధేయత చూపిన, కార్యాచరణలోనికి వచ్చేలోపు అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ఆరంభంలో అంతవరకు ఉండాలి అదే విశ్వాసం, అంతవరకు ఉండాలి అదే విధేయత, అంతవరకు ఉండాలి అదే ఆసక్తి. కానీ అననీయ సభ్యురాలు డబ్బును చూసేలోపు, నేనోడే చెప్పినా కదా, కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు. సాతాను చేత ప్రేరేపించబడి ఏం చేశారు? దాని వెలలో కొంత దాచుకొని వచ్చారు. నేనేమంటా అంటే, ఇక్కడ దేవుడు ప్రేరేపించినాడు, సాతానుడు ప్రేరేపించాడు. దేవుని ఎరగని వారు కాదు ఈ కుటుంబము, దేవుని ఎరిగిన వారు. కానీ ఎవరికి లోబడినారు? ఎవరి ప్రేరణకు లోబడినారు? చెప్పండి. అందుకే ఆ భక్తుడు అంటున్నాడు, సాతాను ఎందుకు నీ హృదయాన్ని మోసపుచ్చింది? సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, ఎందుకు ఇట్లా చేసినావు? గుర్తుపెట్టుకోండి, సులువుగా చిక్కులు పెట్టు పాపం. అనేక పర్యాయాలు సాతాను ఇచ్చే సలహాలు అవి మనకు మంచిగానే అన్నట్టు ఉంటాయి, కానీ వాడిచ్చే సలహా ద్వారానే మన జీవితంలో గొప్ప నష్టమును మనం పొందేవారిగా ఉన్నాం. అదే 5వ అధ్యాయము 37వ వచనం చదవండి. 5:37. అమ్మా, వానికి తరువాత ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వారికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి ఆ దినాల్లో జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదాను ఒకడు వచ్చి ఏం చేస్తున్నాడంట? ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. ఈనాడు ఎంతోమంది తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించబడుతున్నటువంటి సమాజం. ఓ గుంపు ఉంటుంది దేవుని మందిరంలో. ఒకరు విధేయత చూపేవారు ఉంటారు, ఒకడేమో అవిధేయత చూపేవాడు ఉంటాడు. అవిధేయత చూపేవాడు విధేయత చూపేవాడిని ఏం చేస్తాడంటే, పొద్దునోడు చెప్పినాదా, తాను చెడిన కోతి వనమంతా చేస్తున్నట్టు వాడు కాకుండానే ఇతరులను కూడా అవిధేయులుగా చేయడానికి, లోబడకుండా చేయడానికి
వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ కూడా అలాంటి వ్యక్తే ఉన్నాడు, యూదా అనువాడు. అతను ఏం చేశాడంటే ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయుటకు ప్రేరేపించెను. తిరుగుబాటు అనేక పర్యాలు దేవునికి తిరుగుబాటు, దేవుని వాక్యానికి తిరుగుబాటు, దేవుని నియమ నిబంధనలకు తిరుగుబాటు చేయడం ద్వారా ఏమొస్తుంది అనుకుంటున్నావు? చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. నిజంగా తిరుగుబాటు ద్వారా ఎంత నష్టం అనుకుంది. 11వ వచనం. ఎవరు వస్తున్నారు వెనకమటి? దేవుడు కాదు, నువ్వు ఎరగలేకపోతున్నావు. అనేక పర్యాయాలు దేవుని నువ్వు ఎదిరిస్తున్నావు, దేవుని వాక్యాన్ని ఎదిరిస్తున్నావు, దేవునికి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, సాతాను ప్రేరణకు లోబడుతున్నావు. తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూర దూత. దేవుడు కాదు నీ వెనకమటొచ్చేది, క్రూరుడు. వాడు దొంగతనమును హత్యను నాశనించడానికి నీ వెంట వస్తున్నాడు. ఎక్కడ ఎప్పుడు ఏ రూపములో వాడు నిన్ను నన్ను నాశనం చేస్తాడో తెలియదు సుమా. అందుకే దేవుని యొక్క అనుగ్రహం మారు మనసు పొందడానికి, విధేయత చూపడానికి, దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని నువ్వు ఉపయోగించుకోవడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. అటువంటి దేవుని యొక్క దీర్ఘశాంతమును, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును నువ్వేం చేస్తున్నావంటే తృణీకరించి సాతాను ప్రేరణకు లోబడుతున్నావు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి అంటే దేవుణ్ణి ఎదిరించి నువ్వు అపవాదికి లోబడుతున్నావు. అలా సాతాను ప్రేరణకు లోబడటం ద్వారా ఏం జరిగింది? కుటుంబానికి, యావత్ సంఘానికి, ప్రపంచంలో ఉన్న దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రతి సంఘమునకు ఈ కుటుంబం ద్వారా హెచ్చరిక. ఆ విధంగా సాతాను ప్రేరణకు లోబడే కొంత దాని అమ్మిన వేళలో కొంత దాచుకొని తీసుకొచ్చి అపోతుల పాదం దగ్గర పెట్టినందుకే ఏం జరిగింది? ఎట్లా చచ్చిపోయాడు? వెంటనే పడి ప్రాణము విడిచెను. అకస్మాత్ మరణం. దేవుని ప్రజలారా, ఏందబ్బా ఈ సేవకుడు ఇట్లాంటి శాపాలు పెడుతున్నాడే అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని శపించడం లేదు, నేను మిమ్మల్ని రేపుతున్నా. నేను దేవుని వాక్యం చేత మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నా. దేవుడు మన జీవాన్ని కోరుతున్నాడు, సాతానుడు నీ మరణాన్ని కోరుతున్నాడు. దేవుడు నీ జీవాన్ని కోరి నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అందుకే నువ్వు త్యాగం చేసినావు, నేను ఇది దేవునికి ఇస్తాను అని. అందుకే నువ్వు త్యాగం చేశావు, ఈ సమయం అంతా దేవునితో గడుపుతాను అని. అందుకే నువ్వు త్యాగం చేశావు, నా బలమును దేవుని కొరకు ఉపయోగిస్తాను అని. అదే రూపంలో సాతానుడు నిన్ను ప్రేరేపిస్తాడు. పిచ్చిదానా, అవసరమా? ఇంకా ఆడపోయి 2 రోజులు కూర్చోవాల్సిన అవసరమా? ఆడపోయి ఈ పని చేయాల్సిన అవసరంలా? మళ్ళీ వచ్చి పొలం పని చేసుకోవాలి, అది చేసుకోవాలి, అలసిపోతావు, కాస్త తిని రెస్ట్ తీసుకోవచ్చు కదా అని వాడు ఏం చేస్తాడంటే నీ సమయాన్ని, నీ బలాన్ని వాడు దొంగిలించేవాడిగా ఉన్నాడు. అందుకనే సాతానుకు మనం లోబడకూడదు, అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోబడాలి. ఈ కుటుంబం అపవాది ప్రేరణకు లోబడటం ద్వారా ఒకడే కాదు, భార్య భర్త ఇద్దరు కూడా. పిల్లల గురించి ఇక్కడ మనకేం మెన్షన్ చేయలేదు, భార్యాభర్తనే ఉన్నారు. ఈ ఇద్దరు కూడా ఒకే దినంలోనే వారు చనిపోయినారు. దయచేసి చదవండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 2వ కొరింథీ 5:11. చాలు, ఇక్కడ చదివే మాట ఏంటిదంటే, కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. దేవుని విషయమైన భయం ఉండాలి. అర్థందా? ఈరోజు భయం లేకనే దుష్క్రియకు శీఘ్రముగా శిక్ష కలగకపోవట చూచి ఏం చేస్తున్నారు?
భయం విడిచి తిరుగుతున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులకు చెప్తున్నాడు, కావున మేము ప్రభు విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాం. పైన మీరు చదివితే, దేహమందున్నను దేహం విడిచినను దేవునికి ఇష్టముగా జీవించాలి. మీరు దేహంతో జరిగించిన క్రియలు అవి చెడ్డవైనను సరే మంచివైనను సరే ఒక రోజున మీరు దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సి వస్తుంది అని వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడు? భయపడుతూ, మాకు కూడా ఆ భయం ఉంది కాబట్టి మేము మిమ్మల్ని ఏం చేస్తున్నాం? ప్రేరేపిస్తున్నాము. భయం అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు భయం లేదు. ఈ స్థలంలో దేవుని భయం బొత్తిగా లేదు. కాబట్టి ఆ దేవుని దూతలను ఏం చేశారు? వాళ్ళు చెరపడానికి ఆ ఇంటి మీదకి దొమ్మిగా వచ్చినారు. దేవుని భయం లేదు. వారి కళ్ళెదుట దేవుని భయం బొత్తిగా లేదు. దైవ భయం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, భయం కలిగి ప్రవర్తించినాడు ధన్యుడు. ఓ సండే స్కూల్ టీచరు పిల్లలందరినీ పిలిచి సండే స్కూల్ టైంలో మంచిగా ఒక చాక్లెట్ ఇచ్చిందంట. మంచిగా ఒక చాక్లెట్ ఇచ్చి, ఏ పిల్లలు మీరందరూ వెళ్ళిపోయి ఎవరు చూడకుండా తినేసి రాపండి అన్నాడు. ఎవరు చూడకుండా చాక్లెట్ తినేసి రాపండి అన్నాడు. పోయినారు, అందరూ పోయినారు. ఆ రూమ్లోకి, ఆ గోడ చుట్టుకు, ఆ చెట్టు చోటుకు, అటు ఇటు ఎవరికి స్థలం జాగా దొరికితే అటు అంతా పోయి తినేసి చేతులు అడుకొని వచ్చేస్తూనే ఉన్నారు. ఓ చిన్నది ఉందంట, మొత్తం ఎటువైనా తినడానికి దానికి అవకాశం లేదు. ఏడ్చుకుంటా వస్తుంది అంట. టీచర్ అనుకున్నది, ఎవరైనా ఆ పిల్లని కొట్టేదేమో, తన చాక్లెట్ తీసేసుకున్నారు కావచ్చు, అందుకని ఏడ్చుకుంటా వస్తుందని. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు? కింద పడ్డావా? చాక్లెట్ ఎవరైనా తీసుకున్నారా? ఎందుకు ఏడుస్తున్నావు అంటే, కాదు టీచర్. ఏమైంది చెప్పు మరి. నువ్వు అన్నావు కదా, అగో ఎవరు చూడకుండా నీ చాక్లెట్ తినేసి రమ్మని. అగో అటు పోయినాను, ఇటు పోయినాను, ఎటువైనా ఏసయ్య నన్ను చూస్తున్నాడు టీచర్, అందుకని నేను ఈ చాక్లెట్ తినలేదని వచ్చిందంట. ఏముంది అమ్మాయికి? దేవుని భయం, దైవ భయం ఉంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న గమనిక కలిగి ఉంది. ఏదో ఆ గొడవచోటుకు పోయి తినేసిన నన్ను ఎవరు చూడలేదు అన్నట్టుగా ముద్దుడ్చుకొని రాలే. చిన్నతనంలోనే తాను ఏమెరిగిందంటే దైవ భయము కలిగినదిగా ఉంది. ఈరోజు మనకు దేవుని భయం లేదు. అర్థమైందా? దేవుని భయము లేదు. ఈ భయమే నీ జీవితాన్ని సువాసనకరంగా మారుస్తుంది. యెషయా గ్రంథంలో రాయబడింది, చదవండి 11వ అధ్యాయము. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. యెహోవా యందైన భయము ఎలాంటిదట? చదవమ్మా. చాలు. ఏంది సువాసన? బాడీ స్ప్రే కొట్టుకొని ఇంకేదో ఊసుకుంటే అబ్బా ఎంత మంచి స్మెల్ అన్నట్టుంటుందా? దేవుని యొక్క భయం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అది నీకు సువాసన. అబ్బా ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఎంత భయభక్తులండి, వాళ్ళకు ఎంత విధేయత కలిగినటువంటి పిల్లలండి. నిజంగా ఆ విశ్వాసులు దేవుడు అంటే ఎంత భయపడతారండి. భయము నేర్చుకోవాలి, భయము కలిగి ఉండాలి. ఈ భయమే నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ ఇది నీకు సువాసనకరంగా ఉంటుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం గల కారణం ఏంటిది? అబ్రహాము గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్పినాడు? ఇందువలన నీవు నాకు భయపడువాడవు అని నేను ఎరిగాను, కాబట్టి అబ్రహామా ఆ చిన్నవాని మీద నువ్వు చేయవేవాకు. అందుకని భూలోక వంశములన్నీ కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడ్డాయి, ఆ భయము కలిగి ఉండటం ద్వారా. ఈరోజు నీకు నాకు దేవుని భయము ఏమాత్రం కూడా లేదు. అందుకే నహూములో మనం చదువుకున్నాం, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన
ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. కాబట్టి తన యందు నమ్మికించు. ఎవరు నువ్వు అంటున్నావు నేను నమ్మకం ఉంచినాని, నేను కూడా అనుకుంటున్నాను దేవుని యందు నేను నమ్మకం ఉంచినాలే అని. కొన్నిసార్లు నువ్వు అంటున్నావు నీకంటే ఎక్కువ విశ్వాసం నాకు ఉందిలే అని కదా. వినే మీకంటే, బోధించే నాకు మీకంటే ఎక్కువ విశ్వాసం ఉందిలే అని నేను అనుకుంటున్నా. కానీ నీకంటే నాకంటే ఎక్కువగా ఎంత నీవు నమ్మకం ఉంచినావో, ఎంత విశ్వాసం ఉంచావో, ఎంత ఆధారపడ్డావో ఆయన ఎరిగినటువంటి వాడు. అందుకే బైబిల్లో కొంతమందిని గురించి తానే అంటాడు. ఉదయకాలం మనం చూసాం కదా, ఇద్దరు వ్యక్తులు మన ముందు ఉంచుకున్నాం. ఒక వ్యక్తి ఏమో సమాజ మందిరపు అధికారి. ఆ అధికారి యేసయ్యని ఏమన్నాడు? అయ్యా నువ్వు నా ఇంటికి రాయ్యా, నా ఇంటికి వచ్చి చనిపోయిన నా బిడ్డ మీద చేతులు ఉంచయ్యా, చిన్నది బాగుపడుతుంది అన్నాడు. ఇంకోడేమో శతాధిపతి. ఆ శతాధిపతి ఏమంటాడు? నా దగ్గర కూడా కొంతమంది సైనికులు ఉన్నారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అంటే నాకున్న అధికారాన్ని బట్టి. అయ్యా నీకు కూడా అధికారం ఉంది, నీ వాక్కులో అధికారం ఉంది, నీ వాక్కులో శక్తి ఉంది. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడిపోతాడు. ఎవరి నమ్మకం ఎక్కువ అండి? ఈరోజు మనం కూడా అన్యులకున్న విశ్వాసం కూడా మనకు లేదు. అన్యులకున్న విశ్వాసం కూడా నా జీవితంలో ఒక సేవకునిగా నాకు లేదు. అందుకే అనేకసార్లు సిగ్గుపడుతుంటా నేను. విశ్వాసం అభివృద్ధి పొందించు ప్రభువా. మన విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, ఆత్మీయతలో అభివృద్ధి పొందాలి. కానీ ఈరోజు మనము విశ్వాసమే లేని వారం. అదేందా? అందుకే మీలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి శోధించి చూసుకోండి. కనుక ఆయన విశ్వాసమున కర్త, ఆ విశ్వాసమున కర్త అయిన ఆ దేవుని వైపు మనం చూస్తూ వెళ్ళాలి. ఆయనకు తెలుసు తన యందు నమ్మిక ఉంచిన వారెవరో, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగు. అందుకే ఆయన శతాధిపతిని కూర్చున్నాడు. ఇశ్రాయేల్లో కూడా ఇట్టి విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. నీ మాట చాలే అయ్యా, పంపి నీ మాటను పంపాలి. మనమైతే నువ్వు రావాలి మా ఇంటికి, నువ్వు రావాలి మా ఇంటికి అంట. దేవుని ప్రజలారా, అంత గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనిషి కుమారుడు భూమి మీదకి తొందరగా రాబోతున్నాడు. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరిని చూస్తాడు? విశ్వాసమును కనుగొనునా? ఏమండి, నీలో కనబడుతుందా విశ్వాసం? నాలో కనబడుతుందా విశ్వాసం? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిలిచేటివి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. మరి ఉందా నీకు విశ్వాసం అని? కనుక ఈ మధ్యాహ్న కాలపు వేళ సాతాను ప్రేరేపించి నీలో ఉన్న విశ్వాసాన్ని దొంగిలించి దేవుని ప్రేరణకు లోబడకుండా వాడు నేను పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. ఎంత ఘోరమైన పరిస్థితి! అనియా సపీరాలు ఎంత మంచి సంఘంలో సభ్యత్వం వారికి దొరికింది, ఎంత మంచి సంఘంలో వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. కానీ వారి జీవితంలో ఆత్మీయంగా ఎంతో నష్టపోయినటువంటి వారిగా ఉన్నారు. చదవండి 68వ కీర్తన 10వ వచనం. కీర్తనలు 68:10. అది నీ అనుగ్రహము చేత, దేవుడు తన అనుగ్రహము చేత నీకెన్నో సదుపాయాలు కలుగజేస్తున్నాడు. దేవుని అనుగ్రహము నిన్ను మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుంది. కానీ దేవుని అనుగ్రహము నీకు సదుపాయాలు కూడా కల్పించింది. కానీ ఈరోజు మనం ఈ సదుపాయాలను ఏం చేయట్లేదు? ఉపయోగించడం లేదు, వాటిని మనం వాడుకోవడం లేదు, వాటిని మన జీవితంలో సార్థకం చేసుకోవడం లేదు, దుర్వినియోగపరుచుకుంటున్నాం. కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు తన అనుగ్రహము చేత సదుపాయాలు, ఈరోజు 2 రోజుల
దేవుని వాక్యం వినే అవకాశం మనకి ఇచ్చాడు. ఇదొక సదుపాయం. ఇప్పుడు భద్రాచలంలో ఏమి జాగా లేని వాళ్ళందరూ ఆధార్ కార్డు పట్టుకొని వస్తే చాలు, మంచిగా వాళ్ళకి జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉన్నారనుకోండి, ఏం చేస్తారు మీరు అందరూ? ఇప్పుడు కూర్చుంటారా? నేను ఇదే తడపల్లో ఒకసారి ప్రేయర్ మీటింగ్ పోయినా. ప్రేయర్ మీటింగ్ పోయి రాత్రి 8:30, 9 అవుతుంది. వాక్యం చెప్తానే ఉన్నా. వాక్యం చెప్తా అంటే మరి వాళ్ళు 2 చెవులు పెట్టినట్టున్నారు. ఇటొక సేవ అటొక సేవ, ఇటొక సేవ అటొక సేవ. వాక్యం చెప్తూ ఉండగానే ఆ మధ్యలో ఒకసారి ఢామ్ అనే శబ్దం వచ్చింది. డామ్ అనే శబ్దం వస్తే పరిగెత్తనే ఉన్నారు. అరే ఎటు పోతున్నారు వీళ్ళు? ఏమన్నా నక్సలైట్లు వచ్చిరా? ఏం సంగతి? బాంబులు ఎవరైనా వేసిరా అని నేను అనుకుంటున్నా. ఒక ముసలాన్ దగ్గర ఏంది అంత అటు పోతున్నారంటే అదేలే అంటుంది. ఏంది అదే? వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడో బాంబుకాయ కట్టించారట. దేనికి? ఆ మొక్కజొన్నకు. ఆ పంది దాన్ని కొరగానే శబ్దం వస్తాయట. ఆ పవర్కి అది దగ్గర కిలోమీటర్ 2 కిలోమీటర్ పరిగెడతాయట. ఆ టైంలోనే దాని రక్తం గుర్తులు దొరకబట్టి వెంటబడాల, లేకపోతే దొరకదంట అని చెప్పేసి ఢామ్ అనగానే పిల్లల తల్లులు ఇక పరిగెత్తే ఒక్కడ ఊసలేడా, మొత్తం ఖాళీ జాగా. ఏమంటారు? ఆ సదుపాయాన్ని ఉపయోగించుకొని మొత్తం అటే పోయారు. ఇటు ఎవడూ లేడు. దేవుని అనుగ్రహము నీకు ఎన్నో సదుపాయాలు చేస్తుంటే అటువంటి వాటి వైపుకే పరిగెడుతున్నాం. కానీ ఈ సదుపాయం, ఈ అవకాశాలు మరలా దొరకవు. ఎన్నో ప్రాంతాల్లో దేవుని వాక్యము వినే కరువు, చెప్పే అవకాశం లేని దినాలు, పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నీకు సమృద్ధైన అవకాశం దొరుకుతుంది. ఈ సదుపాయాన్ని మనము ఉపయోగించుకొని వినుట వలన ఏం కలగాలి? విని అబ్బా ఆ సేవకుడు డాన్స్ ఇచ్చిండు, అన్నీ శాపనార్థాలు పెట్టిండే అని అనుకొని పోవద్దు. అదే ఆ సేవకుడు ఎక్కడి నుంచి ఇచ్చిండు, ఇంకోసారి పిలవద్దా, దీనికోసం కాదు. ఈ వాక్యం ద్వారా నేను ఏమి నేర్చుకున్నాను, ఈ పాఠాల ద్వారా నేను ఏమి నేర్చుకున్నాను, ఈ వాక్యం ద్వారా నేను ఏమి హెచ్చరించబడ్డాను, ఈ పాటల ద్వారా నా ఆత్మీయ జీవితంలో ఎంత మేలు దొరికింది, అది ఎరిగి ఉండాలి. అది లేకుండా ఈ 3 రోజులు, ఈ 2 రోజులు టైంపాస్ చేసి వెళ్ళిపోయానంటే బూడిదలో పోసిన పన్నీళ్ళలాగానే ఉంటుంది. కనుక దేవుడిలారా, దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తుందంటే నిన్ను మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుంది. దేవుని అనుగ్రహం నీకు అనేకమైన సదుపాయాలు కల్పిస్తుంది. దాన్ని నువ్వు ఉపయోగించుకుంటావో దుర్వినియోగం చేసుకుంటావో అది నీదే బాధ్యత. కనుక మనం చదువుతాం, దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందుటకు ప్రేరేపించున్నదని ఎరుగకనే వారు నష్టపోతున్నారు. కనుక ఈరోజు ఎరగనటువంటి స్థితి. చదవండి సామెతలు 8వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొనినాను, సదుపాయములు తెలుసుకొనుట ఎవరి చేతనవును? ఎవరి చేత అవుతుందంట? జ్ఞానము చేత. జ్ఞానం చెప్తుంది, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసం చేసుకొనినాను. జ్ఞానమునికి ఏముండాలి? చాతుర్యం, వివేకం. కొన్నిసార్లు మనకు దైవికమైన వివేకం లేక, జ్ఞానం లేకయే జనులు నశించిపోతూ దేవుడు చేసే సదుపాయములను గుర్తించనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడే అంకన్నగూడేమా ఏదో ఉంది, ముక్కునూరు దాటిన తర్వాత ఎన్టీఆర్ దినాల్లో వాళ్ళకు మంచి ఇల్లు కట్టించినారు. మంచి ఇల్లు కట్టిస్తే రాత్రిపూట నేను ఆ గూడానికి పోతే ఆ ఇంట్లో వాళ్ళు ఉండలేదు, కానీ బయట మళ్ళా గుడిసెలు వేసుకొని ఒక మొద్దుకు నిప్పు పెట్టి ఆ మొద్దు చుట్టూరు చేరీరు. మంచి ఇల్లు ఉండగా ఏం తేడున్నారే, ఏమైంది ఆ ఇంట్లో ఉండకుండా ఏడున్నారంటే అది పడుతుందట. ఏది పడుతుంది? స్లాబ్ పడుతుందంట. ఆ స్లాబ్ పడుతుందని మళ్ళా పక్కన గుడిసె వేసుకొని ఆ గుడిసెలో నివాసం చేస్తారు. అంటే నేనేమంటానంటే వాళ్ళు జ్ఞానమను చాతుర్యం లేనివారై
వారికి కల్పించిన సదుపాయములను ఏం చేయలేకపోతున్నారు? సద్వినియోగం చేసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు నాకెంతో సమృద్ధి అయిన వాక్యం ఇచ్చినాడు. ఆయన ఎరిగే భాగ్యం ఇచ్చాడు. మనం ఆయన ఎరుగకయే ఏమైపోతున్నామంటే నష్టపోయే వారిగా మన జీవితంలో మనం ఉన్నాం. మన జీవితానికి ఇంత ప్రమాదకరమైనది అని మనం ఎరగట్లేదు. చదవండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 39వ వచనం. మత్తయి సువార్త 24:39. అమ్మా, జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఏం ఎరగలేదు. జలప్రలయం వస్తుందని ఎప్పుడు తెలుసు వాళ్ళకు? ఎప్పుడు తెలుసు? జలప్రలయం భూమి మీదకి వస్తుంది అని ఎప్పుడు తెలుసు? మీ భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక ఎప్పుడు జారీ చేసినారు? మీడియాలో అందరూ చెప్పారు కదా, సారు కలెక్టర్ గారు చెప్పారు కానీ మేమే వస్తుందా అనుకొని నిర్లక్ష్యంగా ఉన్నాం, అందుకని అన్నీ కొట్టుకొని పోయినాయి అని ఏడుస్తున్నారు. కలెక్టర్ గారు మాత్రం ఏం చేశారు? మీరు సురక్షిత ప్రాంతాలకు తరలిపోండి, ప్రమాదం పొంచి ఉంది, గోదావరి పొంగుతుంది అని చెప్పినాడు. కానీ ఏం చేయలేదు భద్రాచలం వాళ్ళు? ఏం చేయలేదు. విన్నారా? మరి ఏమైంది? దాని ఫలితం ఏమైంది? అయిపోయింది, కొంప కొల్లేరైంది. అలానే వీళ్ళకి ఎప్పుడు చెబుతున్నాడు ఈ ఉపద్రవాన్ని గురించి అంటే 120 సంవత్సరాలు నోహుతో దేవుడు మాట్లాడినది మొదలు, ఆ ఓడ పనిని ప్రారంభించింది మొదలు, అడిగిన ప్రతి వానికి కూడా దేవుడు చెప్పినాడు, చెప్పమన్నాడు. కాబట్టి నేను ఈ యొక్క ఓడను నేను నిర్మాణం చేస్తున్నా అందరి కొరకు, నా ఒక్క కుటుంబం కొరకే కాదు. నోహు కుటుంబం 8 మంది, వాళ్ళ కొరకైతే అంత పెద్ద ఓడ అవసరమా? అందరి కొరకు ఆ ఓడ నిర్మాణం చేయబడుతుంది. కానీ ఆ అందరికి కూడా ఆ రాబోయే ఉపద్రవం గురించి ఎలా ఉంది? వాళ్ళకు నవ్వులాట, జోక్, తమాషా. ఈయనకు దేవుడు కనబడ్డాడట, ఈయనతో దేవుడు చెప్పిండంట, అందుకే ఓడ కడుతున్నాడట, ఈ ఓడలో ఈయన సుర్రన తేలిపోతాడట పైకి, మనం అందరం ఈ నీళ్ళలోనే కొట్టుకొని చచ్చిపోతామంట అని అనేకులు ఎగతాళి చేసినారు, హేళన చేసినారు. ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా ఈ సంగతిని ఎరగలేదు. ఎవరు ఆ మాటకు లోబడినారంటే కేవలము కొన్ని జంతువులు, పక్షులు, పురుగులు మాత్రమే ఆ మాటకు విధేయత చూపి నోహు ఓడలో చేరినాయి. అందుకే మనం చదువుకున్నాం, జలప్రలయము వచ్చి కొట్టుకొని పోవు వరకు అయ్యో ఎరగకపోతేనే, అయ్యో ఇట్లా జరుగుతుందని చెప్పినాడు కానీ వినకపోతేనే. కాబట్టి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చినారు అందరూ ఓడ చుట్టూ చేరారు. నోవా 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 తలుపులు తీ. ఏమన్నాడు నోవా? దేవుడే ఓడ తలుపు బిగించెను, నాశించిరి లోబడని ప్రజలు. ఏమైపోయారు? నోహు వేల తాళం దేవుడే తాళం వేసేసాడు. ఎరుగక జలప్రలయం వచ్చి కొట్టుకొని పో వరకు తెలుసు వాళ్ళకు. చెప్పినాడు దేవుడు నోహుకు చెప్పమని. నోహు ప్రతి వానికి చెప్పినాడు. ఏం చేశారు? ఎరిగినారా? ఎరగకపోవటంలో ఎంత నష్టం ఉందో చూసుకో. కొట్టుకొని పోయే వరకు కూడా, వర్షం భూమి మీద కురిసే వరకు కూడా ఒక్కరిని కాకపోతే ఒక్కరిని కూడా చలనం లేదు. అంత కఠినమైనటువంటి హృదయముతో వారు జీవిస్తూ వచ్చినారు. కనుక దేవుని ప్రజలారా,
ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశము జలప్రలయం కొరకు కాదు. దేని కొరకు ఉంది? దేని కొరకు ఉంది? చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయమేనా? 2వ పేతురు 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడంటే ప్రస్తుతం నీవు నేను ఉన్నామే, ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు, అది నాశన దినం వరకు ఇప్పుడున్న ఈ భూమి ఆకాశము అది దేవుని వాక్యము వలన భద్రము చేయబడి ఉంది. అందుకని ఆయన అన్నాడు, దేవుని భయమును ఎరిగి మేము మిమ్మల్ని ప్రేరేపించుచున్నాము అన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు. కాబట్టి వీళ్ళు కూడా మనకు ఒక హెచ్చరికగా ఉన్నారు. అప్పుడున్న భూమి, అప్పుడున్న ఆకాశము ఆ నీటి వరదలో మునిగి నశించిపోయింది. కాబట్టి ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశము నీటి వరద కొరకు కాదు, అగ్ని కొరకు. అగ్ని ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి మన పనిని, మన విశ్వాసాన్ని, మన భక్తిని పరీక్షించబోతుంది. ఎరిగినావా నువ్వు? లేకపోతే కొట్టుకొని పోయేంతవరకు ఎరగకుండా అలానే భీష్మించి మూర్ఖంగా ఉన్నావా? ఎరుగకయే మనం పొరబడుతున్నాం. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగడట్లేదు. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఎరగక తృణీకరిస్తున్నావు. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము నిన్ను మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుంది. సామెతలు 7:23 దయచేసి చదవండి. 7వ అధ్యాయము సామెతల గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం చదవండి. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు దేనింట పోయినారు వీళ్ళు? నిజంగా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనుషుడు ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. తనకు ప్రాణహానికరమైనది అని నీకు తెలియక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు ఈరోజు మనము సాతాను ప్రేరణకు త్వరపడి వాని యొద్దకు మనం వెళ్తున్నాం. త్వరపడుతుంది. ఇంట్లో యజమాని నేర్పించినాడు ఈ పిట్టలకు ఏమని? సండే స్కూల్లో ఒక పాట ఉంది. హుషారు ఆయగా షికారి ఆయగా. వచ్చా మీకు ఆ పాట? షికారి ఆయగా అంటే ఏమని? వేటగాడు వస్తాడు, వలేస్తాడు, నూకలు చల్లుతాడు. జాగ్రత్త అని ఇంట్లో పిట్టలకు నేర్పించినాడు యజమానుడు. జాగ్రత్త, మీరు పోవద్దు, వాడు నూకలు చల్లుతాడు కానీ అక్కడ వల ఉంటుంది, మీరు వలలో పడిపోతారు అని చెప్పేసి ముందుగానే చెప్పినాడు. కానీ ఈ పిట్టలు ఏం చేశాయంటే వాడు వేసినటువంటి ఆ ఎరకు, ఆ నూకలకు ఆశపడి పోయి ఒక్కసారి దిగినాయి. పాట మాత్రం నేర్చుకున్నాయి. షికారి ఆయగా జాల్వి ఛాయగా. వేటగాడు వస్తాడు, వలేస్తాడు, నూకలు చల్లుతాడు. వేటగాడు వస్తాడు, వలేస్తాడు, నూకలు చల్లుతాడు అని మాటలు మాత్రం నేర్చుకున్నాయి అవి. కానీ అవి ఒళ్ళలోనే చిక్కుకున్నాయి. వేటగాని ఉచ్చుల్లో చిక్కుకున్నాయి. వేటగాడు పట్టుకున్నాడు, ఇప్పుడు నెత్తిన పెట్టుకున్నాడు, పోతూనే ఉన్నాడు. అయినా అదే పాట. తీసుకుని పోయినాడు, గొంతు మీద కత్తి పెట్టి కోస్తూనే ఉన్నాడు, అయినా అదే పాట.
ఈరోజు మనం ఎరుగక హానికరమైనదని ఎరుగకయే పక్షి త్వరపడినట్లుగా మనం త్వరపడి సాతాను ప్రేరణకి వెళ్ళిపోయినారు వాళ్ళు. అనియా సఫీరాలు ఏమైపోయారు? జాగ్రత్త, వాడు వేసే ఎరకు మనం లోబడితే అది నీ ప్రాణానికి హానికరమైనది. అది తెలియట్లేదు. అదేనా? కాబట్టి తేనె పూసిన కత్తులు, కొంతమంది మాటలు తేనెలాగానే ఉంటాయి, కానీ ఆ మాటలు ఏముంటాయి? కత్తులు ఉంటాయి. అందుకనే మనం ఎరిగిన వారమై ఉండాలి. నోహు దినాల్లో నోహు కుటుంబము తప్ప ఏ మనుషుడు కూడా ఆ మాటను గ్రహించలేదు. కేవలము ఆ జంతువులు, ఆ పక్షులు, ఆ పురుగులు, అవి మాత్రమే జతలు జతలుగా నోహు ఓడలోకి వచ్చినాయి. మనుషులు వచ్చారు ఎవరన్నా? వాళ్ళకు తెలియదా? వారు వినలేదా? నీకు తెలియదా? నువ్వు వినలేదా? నాకు తెలుసు, నేను విన్నా. కానీ ఏమైంది మరి సంగతి? ఎందుకు నోహు ఓడలోకి వెళ్ళలేదు? ఉదయకాలం మనం చూసాం, మధ్యాహ్నం దారి మళ్లింపు వల్లని ఆయన తన భక్తులను పంపినాడు, కానీ వారు మొండికి తిరిగిపోయినారు. వినడంలోని వారు అయిపోయారు. అన్యులకున్న నియమములు కూడా వారికి లేకుండా ఉన్నాయి. అన్యుల కంటే మరీ కఠినమైనటువంటి వారిగా ఉన్నారు. అది నీ ప్రాణానికి హానికరమైనదని ఎరుగని పరిస్థితి. చదవండి 1 తిమోతి 6:9. 1 తిమోతి 6:9. అమ్మా, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములోను. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంది హానికరమైనది? హానికరమైనది ఏందండి? ధనవంతులు కావాలనే అపేక్ష ఎలాంటిదట? హానికరమైనది. సాతానుడి. అది నీకు తెలుసా ఎప్పుడన్నా? ధనవంతులు అవ్వడానికి అపేక్ష ఉండకపోతే ఎట్లా కదా? కానీ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, ధనవంతులగుటకు అపేక్షించేవారు ఏమైపోతున్నారంట? హానికరములను, అవివేక యుక్తములైన దురాశల్లో వారు పడిపోతారు. అట్టివి మనుషులను నాశనంలో ముంచివేస్తున్నాయి. ఈరోజు ఇది నీకు హానికరమని తెలియదు. అందుకే మహాజ్ఞాని చెప్తున్నాడు సామెతల గ్రంథంలో, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, ఒకవేళ నీకు అట్టి అభిప్రాయం కలిగినా ఏం చెప్తున్నాడు? విడిచిపెట్టు. విడిచిపెట్టాలి? ఐశ్వర్యం పొందాలి, ధనవంతుని కావాలి అన్న అభిప్రాయం విడిచిపెట్టు. ఎందుకు అంటే అది నిన్ను ఉరిలో, శోధనలో, అవివేకయుక్తములైన హానికరములో నిన్ను ముంచేస్తుంది. నీకు తెలియదు ఇది హానికరము అని. అన్నం చుట్టం, డబ్బు పగట. అన్నం మాత్రమే చుట్టం, డబ్బు పగ. ఈ డబ్బుతోనే వచ్చిన సమస్య. ఈ డబ్బుతోనే భార్యాభర్తలు చంపుకుంటున్నారు, డబ్బుతోనే అన్నదమ్ములు చంపుకుంటున్నారు, డబ్బుతోనే పిల్లలు తల్లులను చంపుకుంటున్నారు. ఇది మనకు తెలియక, ఎరుగక, ప్రాణహానికరమైనదని ఎరుగక, సాతాను ప్రేరణకు లోబడి నేను కూడా ధనవంతుని కావాలి, నేను కూడా కుబేరును కావాలి. నువ్వు ఎంతకాలం ఇలాంటి దరిద్రతలోనే ఉంటావు? యేసు ప్రభు నమ్ముకొని బతుకంతా ఇంతేనా? నా మాట విను, నాకు మొక్కు, నాకు నమస్కారం చేయి, నేను తీసుకొని వెళ్ళి పర్వతం మీద, శిఖరం మీద కూర్చోబెడతా. యేసు ప్రభును శోధించినట్లుగా అనేక పర్యాలు సాతాను మనల్ని శోధించి నష్టంలో, నాశనంలో వాడు ముంచి వేసేవాడిగా ఉన్నాడు. చదవండి 2 తిమోతి 6వ అధ్యాయము, 2 తిమోతి 2వ అధ్యాయం 18 నుండి. అమ్మా సారీ 16వ వచనం నుండి చదువుదాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుగుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. హుమయునైను పిలేతును వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు
సత్యం విషయమే తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఏవంట నీకు హానికరమైనవి? హానికరమైనవి ఏంటివండి? మాటలు. ఈ మాటలు ఎట్లుంటాయంట? కొరుకుపుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకుతాయి. జాగ్రత్త. అనేక పర్యాయాలు విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. విస్తారమైన మాటలు, వాళ్ళని గూర్చి వీళ్ళని గూర్చి ఈ మాటలు కొరుకుపుండు ప్రాకినట్లుగా పాకుతాయి. కొరుకుపుండు అంటే ఏంది? కొరుకుపుండు అంటే ఏంది? ఏంటిది? కుష్ఠరోగం. కుష్ఠరోగం ఏం చేస్తుంది? నీ ఎముకలను, నీ మాంసాన్ని తినేస్తుంది, కొరికేస్తుంది. మాటలు కూడా అనేకులకు అలాంటి నష్టం కొరుకుపుండు ప్రాకినట్లుగా ప్రాకుతాయి. ఇటువంటి మాటల ద్వారా నష్టపోయినటువంటి వారు ఎవరున్నారంటే హుమయూనైను పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించిందని చెప్పుచు సత్యం విషయమే వారు తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు చెరిపివేసేవారిగా ఉన్నారు. కనుక ఇది నీ ప్రాణానికి హానికరమైనది. అందుకే యాకోబు ఆసుపత్రిలో అంటాడు, నాలుక శరీరంలో చిన్న అవయవమే కానీ ఇది బాహ్య ప్రపంచానికి చిచ్చుపెట్టే పెద్ద నిప్పు లాంటిది. అందుకనే నాలుకను స్వాధీనం చేసుకోవాలి, పెదవులను కాచుకోవాలి. నోటిని పెదవులను కాచుకున్నప్పుడే నేను జీవాన్ని సంపాదించుకుంటాం. జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? నాలుక వశంలో ఉన్నాయి. నీ నాలుకను కాపాడుకుంటే జీవాన్నైనా పొందొచ్చు. నీ నాలుకను వదిలేస్తే మరణాన్నైనా సంపాదించుకోవచ్చు. ఇది నీ ప్రాణానికి హానికరమైనదని, ఇది నీకు నష్టకరమైనదని ఎరుగక మనము పక్షి ఉరియొద్దకు త్వరపడినట్లు అనేక సార్లు సాతాను ప్రేరణకు త్వరపడి మనం నష్టపోతున్నాం. ఈ మధ్యాహ్న కాలపు వేళ దేవుని అనుగ్రహము నీ మీద ఉంది. దేవుడు తన అనుగ్రహ ఐశ్వర్యాన్ని నీకు చూపుతున్నాడు. నువ్వు మారు మనసు పొందాలని. సిలోయమును గోపురం పడి చచ్చిన 18 మంది పాపులని తలస్తున్నారా? కాదు. మీరు మారు మనసు పొందనిలా మీరందరూ అలాగే నశించిపోతాం. మారు మనసు అంటే ఏంది? మనం మార్పు చెందాలి. మనం బిడ్డల వంటి వారం కావాలి, రూపాంతరం చెందాలి. అదేందా? మీరు పట్టు చీరలు ఎంతమంది కొనుక్కున్నారు? ఎవరు కొనుక్కోలేదా? కొనుక్కున్నా ఏమంటామని చేయతారా? పట్టు ఎక్కడి నుంచి వచ్చింది? పట్టు దేంట్లో నుంచి వచ్చింది? పురుగులో నుంచి వచ్చిందే పట్టు. ఈరోజు ₹1,00,000 పట్టు ఉంది, 2 లక్షల పట్టు ఉంది, 3 లక్షల పట్టు ఉంది, 10 లక్షల పట్టు ఉంది. ఇంత విలువైన పట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక పురుగులో నుంచి వచ్చింది. ఈ పురుగు ఎలా తీసుకొచ్చింది? రూపాంతరం చెందుట ద్వారా. పురుగులాగానే చచ్చిపోతే పట్టు తయారు కాదు. అర్థందా? ఆ పురుగు ఒక గుడ్డుగా తయారైపోయి ఆ గుడ్డులో ఉండి ఆ పట్టును తీసి ఈరోజు విలువైనటువంటి పట్టు, పోచంపల్లి పట్టు, గద్వాల్ పట్టు, వెంకటగిరి పట్టు ఆ పురుగే రూపాంతరం చెందకపోతే ఈరోజు ఇంత విలువ ఈ పట్టుకు లేదు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా రూపాంతరం చెందకపోతే నీకు విలువ లేదు. మనం పురుగులా, అందుకే దావిడాడు పురుగు లాంటి వాడును అంటాడు. ఈ పురుగు రూపాంతరం చెందకపోతే, ఇప్పుడు మీరు ఎరుగుతుంటే బటర్ఫ్లై, సీతాకోక చిలుకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గొంగళి పురుగు చూసిరా? ఎంత ముద్దుగా ఉంటుంది కదా. బాగుంటుందా? ఆ గొంగళి పురుగు రూపాంతరం చెందింది కాబట్టే ఈరోజు ఈ బటర్ఫ్లై ఎగురుతూ ఉంటే చిన్నపిల్లలు దాన్ని వెంట పడతారు. అది ఎగిరే విధానం చూసి, దాని రంగులు చూసి దాన్ని పట్టుకోవాలని ఆశపడుతుంటారు. బోల్డ్ ఉంటాయి గొంగళి పురుగులు. ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారా? పొరపాటున పిల్లలు దాని చిచ్చి జిలరా పక్కన. నీ బ్రతుకు నా బ్రతుకు గొంగళి పురుగుదే. నీ బ్రతుకు నా బ్రతుకు పురుగు లాంటి వారమే.
మన జీవితంలో ఈ అద్భుతమైనటువంటి పరలోక రాజ్యాన్ని శిఖరాన్ని మనం చేరుకోవాలంటే గొంగలి పురుగులాగా నువ్వు రూపాంతరం చెందకపోతే మేఘమండలం మీద ఆయనతో కూడా మనం కొనిపోలేం. నీవు నేను బటర్ఫ్లై లాగా బయటికి రాలేం. నువ్వు గొంగలి పురుగులాగానే నిషేధించబడి, అసహించబడి, చీదరించబడి చచ్చిపోతాం. కానీ ఇది రూపాంతరం చెందితేనే ఒక అద్భుతమైన సృష్టి లోకంలోకి వస్తుంది. ఈ పురుగు రూపాంతరం చెందడాన్ని బట్టే ఒక అద్భుతమైన పట్టు, విలువైనటువంటి పట్టు ఈరోజు మనం ధరిస్తున్నాం. నువ్వు రూపాంతరం చెందుతున్నావా? నామకార్థంగా వస్తూ పోతూనే ఉన్నావా? ఆచారమైన భక్తి, అలవాటుపరమైన భక్తి దేవుని అనుగ్రహ ఐశ్వర్యం ఏం చేస్తుందో నిన్ను ఒక విలువైన పట్టుగా చేయాలని, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం నిన్ను ఏం చేస్తుంది? నిన్ను ఒక ఫ్లై లాగా ఎగురుతూ నాతో కూడా నా రాజ్యంలో మీరు ఉండాలని ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకొని నీ కొరకు నా కొరకు సదుపాయాలు కల్పించినాడు. అదేనా సదుపాయాలు? జ్ఞానమును నేను చాతుర్యం చేత నివాసం కట్టుకున్నాను, నాకు జ్ఞానము సదుపాయములు తెలుసుకుంటా నా చేతనగును. ఈరోజు నేను ఈ సదుపాయములు తెలుసుకోలేక, ఈ సదుపాయములను ఉపయోగించుకోలేక, సాతాను చేత ప్రేరేపించబడి, సాతాను మాటకు లోబడి మన ప్రాణానికి హానికరం తెచ్చుకున్నాము. మన ప్రాణం పోగొట్టుకున్నాము. పక్షి త్వరపడి నేర్చుకుంది, పాట పాడుతూనే ఉంది. షికారి వస్తాడు, వలేస్తాడు, నూకలు నేర్చుకుంది, కానీ ఎరగలేదు. నేను వలలో పడిపోయాను, వేటగాని చేతిలో ఉన్నాను, చిక్కుకుపోయాను, విడిపించేవారు లేరు అని కేకలు వేయడానికి బదులు అది అదే పాడుతూనే ఉంది. సాతానుడు బహు మోసగాడు. వానికి ఉన్న సమయం కొంచెమే అని బహు విరివిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నాయేమో, రావు ప్రభు దగ్గరికి. ప్రభు నీకు సహాయపడతాడు, నీ మనోనేత్రాలు వెలిగిస్తాడు, అజ్ఞాని అయిన నీకు జ్ఞానం ఇస్తాడు, బుద్ధి లేని నీకు బుద్ధినిస్తాడు. బుద్ధి లేని వారలారా, జ్ఞానం లేని వారలారా, ఎంతకాలం మీరు అట్లుంటారు? బుద్ధిమంతులైతే కిందనున్న పాతాలను తప్పించుకున్న వాళ్ళని పరమునకు పోయే జీవమార్గులు నడుచుకుంటాడు. బుద్ధిమంతుడైతే ఎవడు బుద్ధిమంతుడు? నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకోయినా బుద్ధిమంతుడు. కాబట్టి ఈ మాట వినడమే కాదు, కానీ వాటి చొప్పున చేటు ద్వారా బండ మీద ఇల్లు కట్టుకోయిన బుద్ధిమంతులను పోలి ఉంటారు. ఆ మాటలు విని వాటి చొప్పున చేయకపోతే బుద్ధిహీనుడు. ఆ ఇల్లు సేమ్ ఉంటుంది, రెండు ఇల్లులు సేమ్గానే ఉంటాయి, కానీ ఇది ఇసుక మీద కట్టబడింది. రంగులు, డిజైన్స్ అంతా ఒకేలాగానే ఉంది, కానీ అది బండ మీద కట్టబడింది, ఇది ఇసుక మీద కట్టబడింది. కానీ ఒక దినం రానే వచ్చింది ఈ తుఫాను. గతంలో చూసాం కదా, ఇల్లే కొట్టుకొని పోయినాయి. వాన వచ్చను, వరద వచ్చను, ఆ ఇంటి మీద కొట్టెను, దాని పాటు బహు గొప్పది. ఆ ఇల్లు పడిపోయింది, ఈ ఇల్లు పడిపోలే. ఎందుకు? నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టుకున్నాడు ఇల్లు. జీవము గల దేవుని సంగము. ఆ దేవుని సంఘంలో మీరు ఎట్ట కట్టబడుతున్నారు? బండ మీద కట్టుకున్నారా, ఇసుక మీద కట్టుకున్నారా? చూడండి, ఇప్పుడు రాలేదేమో ఈ ఉపద్రవము, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. ఖమ్మంలోనే, విజయవాడలోనే కాదు, రేపు నల్లబల్లిలో వస్తుందేమో, భద్రాచలంలో వస్తుందేమో, హైదరాబాద్లో వస్తుందేమో, ఎక్కడైనా రావచ్చు. దాని నుండి మనం తప్పింపడడానికే దేవుడు తన అనుగ్రహ ఐశ్వర్యం ద్వారా అనేకమైన సంగతులు నీకు నాకు బోధిస్తున్నాడు. వాటిని విని అలా చేయడం ద్వారా మనం రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడే వారిమిగా ఉంటాం. అలా ఉన్న దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం, మోకరించండి. ఇంతవరకు దేవుని అనుగ్రహం, ఐశ్వర్యం మనలను మారు మనసు కొరకై ప్రేరేపిస్తూ ఉంది. అలాగే సాతానుడు కూడా నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. బహుశా నువ్వు ఎప్పటికీ వినే మాటలే కదా, నీకేం కాదులే,
అని నీ యొక్క హృదయాన్ని బలపరుస్తున్నాడేమో. కానీ ఒక సమయం వచ్చినప్పుడు హననీయ సాతాను చేత ప్రేరేపించబడి ఏ విధంగా మరణాన్ని చూసినాడో, ఒకవేళ సాతాను ప్రేరేపణకు నువ్వు లొంగిపోతే, మారు మనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారని దేవుని వాక్యం హెచ్చరిస్తూ వచ్చింది. ఎంతోమంది ఇది చెప్పే మాటలే అనుకున్నారు. దేవుని ఉగ్రత కుమ్మరించబడినప్పుడు తప్పించుకోలేకపోయినారు. కానీ దేవుడు పదే పదే లోబడకుండా జీవిస్తున్న నీ వైపు చేతులు చాపుతూనే ఉన్నాడు. ఇది దేవుని అనుగ్రహం. నీ కొరకై కనిపెట్టుకొని ఆశతో ప్రభు చూస్తున్నాడు. ఇంకా లోకంలో ఏముందనుకుంటున్నావు? మనం బ్రతుకుతున్నటువంటి లోకం ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో పులిగుండాల ఇరిమియా బ్రదర్ వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేయండి.